మంచి స్నేహితురాలు, అన్ని పనులు చక్కబెడుతున్నారు, మంచి పిల్లలు, అందరికీ మంచి మాటలు చెబుతున్నారు. మీ రూటే సపరేట్. నిజంగానే ఇది చదువుతుంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ములక్కాయ పచ్చడి పెట్టి చూపిస్తాను మీకు. ఇదిగో చింతపండు దీంట్లో పెట్టా, చక్క వేడే కొద్దీ పిసకటాక నాకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇదిగో పసుపు. వంట చేసినా పచ్చళ్ళు పట్టినా ఏం పట్టినా గుమ్మలే. ఇదిగో చూసారమ్మా, చేత్తోనే కలిపేస్తున్నా. ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసానమ్మా. టూ డేస్ తర్వాత కలుపుతాను. సూపర్గా పులుపు ఉన్నదంతా కారం ముక్కల్లోకి ఎక్కుద్ది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా, బాగున్నారు అందరూ. మొన్న చికెన్ పచ్చడి వచ్చింది, తర్వాత ఇప్పుడే మళ్ళీ చేస్తున్నా. చికెన్ పచ్చడి వచ్చిన తర్వాత ఇది కొన్ని వీలుని బట్టి చదువుతాను. రాధిక 0006. అమ్మా, మీరు ఈరోజు చికెన్ పచ్చడితో అన్నం తినలేదు. మీరు తింటేనే నోరూరుతుంది. మీకు ఈ కళ్ళజోడు చాలా బాగుందమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. అందుకని మళ్ళీ కొన్ని రోజులు ఇది పెడదామని మొదలుపెట్టా. పోతే అమ్మ, చికెన్ పచ్చడి అప్పటికప్పుడు పెట్టాం కదా, తినలేను. 2 రోజులు ఊరిన తర్వాత అయితే ఆ పచ్చడి బాగుంటుంది, అందుకని తినలేదమ్మా. కూరలు అయితే అసలు కంపల్సరీగా కూర పచ్చడి ఏది చేసినా తినేస్తా. అది ఊరగాయ పచ్చడి అప్పటికప్పుడు వేయించి పెట్టాం కదా, బాగోదు తిన్నా కూడా, అందుకని తినలేదమ్మా. కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, పట్టండి. ఓకేనమ్మా. ఇంకొకరు జగ్గు మార్క్ ఏదో 9651. మంచి తల్లి అమ్మ మీరు. మంచి బంధువు, మంచి స్నేహితురాలు, అన్ని పనులు చక్క పెడుతున్నారు, మంచి పిల్లలు, అందరికీ మంచి మాటలు చెబుతారు. మీ రూటే సపరేట్. నిజమే, కొద్ది గొప్ప నా రూటే సపరేటు. మీరు ఎట్లా ఆలోచించారో నాకు తెలియదు, కానీ నిజంగానే నా రూటే సపరేటు. బాగా ఇదంతా మంచి ఆశీర్వాదాలే. మంచి తల్లిమ్మా మీరు. మంచి బంధువు, మంచి స్నేహితురాలు, అన్ని పనులు చక్కబెడుతున్నారు, మంచి పిల్లలు, అందరికీ మంచి మాటలు చెబుతున్నారు. మీ రూటే సపరేట్. నిజంగానే ఇది చదువుతుంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు తెలిసినయే మంచి మాటలు చెబుదామనే ప్రయత్నమే ఇది. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అమ్మా. బి ధనలక్ష్మి అమ్మ. హాయ్ అమ్మ, మీ వీడియోలు అంటే మా అమ్మకి చాలా ఇష్టం. మీరు వీడియోలు పెట్టగానే చూస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ అమ్మగారికి సబ్స్క్రైబ్ చేసి ఇచ్చావో లేదో నాకు తెలీదు, కానీ పెట్టగానే చూస్తున్నారు అన్నారు. సబ్స్క్రైబ్ చేసి ఇవ్వకపోతే అమ్మ ఫోన్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టమ్మా. చాలా సంతోషం అండి, నా వీడియో కోసం ఎదురు చూసి నా వీడియో రాగానే మీరు చూస్తున్నారట. చాలా సంతోషం, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారమ్మా? మేము మీ వీడియోస్ డైలీ చూస్తున్నామమ్మా. ఈరోజు నాన్ వెజిటేరియన్స్ మంచి రెసిపీస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. మేము వెజిటేరియన్స్, కానీ మీ మోటివేషన్ మాటల గురించి చూస్తున్నాము. థ్యాంక్స్ అమ్మా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. చూసారా, వాళ్ళు వెజిటేరియన్స్ అంట, నాన్ వెజిటేరియన్ వంటలు చేస్తున్నారమ్మా అని మేము చూస్తున్నామమ్మా అని చెప్పారు. చాలామంది వెజిటేరియన్ వాళ్ళు అయినా కూడా నాన్ వెజ్ వంటలు చూస్తున్నారు. మరీ ఏమన్నా ఎక్కువగా క్లీనింగ్ అయి ఉన్నది ఏమన్నా చూడలేరేమో, కానీ లేకపోతే మాత్రం చూస్తున్నారు. చాలామంది వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్ వీడియో కూడా చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. నా హెల్త్ గురించి మీరందరూ ఇంతగా నాకు చెప్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. జ్యోతి శ్రీధర్. హాయ్ అమ్మా, మీరు అమ్మ అని అమ్మకు ఉన్న వాల్యూని పెంచేశారు. ఆ పిలుపు వినటానికే మీ వ్లాగ్స్ మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. నేను జ్యోతి. చాలా థ్యాంక్స్ అమ్మా. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఫోన్ రాగానే మా పిల్లల దగ్గర నుంచి అయినా చెప్పమ్మా అంట. అలాగే మీరు అని చెప్పేశా. ఎవరో అన్నట్టు వాళ్ళు అమ్మాయి అలా అమ్మ అనడం నాకు అలవాటే. అది మీకు నచ్చిందంటే నా అదృష్టం. అమ్మ అంటుంటే అలా వినడానికే చూస్తున్నానని చెప్పావు కదా వీడియో. చాలా సంతోషం జ్యోతి. బాయ్. పుష్పలత.
మీరు సూపర్ అమ్మ బుజ్జి, బుజ్జి అమ్మ. ఓ మీరు సూపర్ అమ్మ బుజ్జి అమ్మ. మీరు చేసే వంటలతో పాటు మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీరు చిన్నవాళ్ళు ఒక పెద్ద మనిషిని పట్టుకొని, వయసు అయిపోయిన ఆవిడని పట్టుకొని మీరు చాలా అందంగా ఉన్నారంటే మా మనవరాలు కూడా అలా అంటారు, నువ్వు యంగ్ అమ్మా, నువ్వు యంగ్ నాని అన్నట్టు. అలాగే మీరు కూడా అంటున్నారు చాలా అందంగా ఉన్నారమ్మా అని. చాలా థ్యాంక్స్ అమ్మా. పోతేనమ్మా ఈరోజు రెసిపీ ఏంటంటే, మా మనవడు ఇక్కడ ఉన్నారో చెప్పి ఒకసారి చేపల పులుసు అన్నీ పెట్టాను కదా, వాళ్ళ ఊరు వెళ్ళాడు కోరుకొల్లు. వెళ్తే చెప్పే తోటకూర కాళ్ళు ఉంటే తెచ్చి పెట్టరా కాస్త అయ్యి అని చెప్తే, తోటకూర కాళ్ళు అయ్యో దొరికినాయి అంట, తెస్తానని చెప్పాడు. పోతే ములక్కాయలు వచ్చాయని ఇచ్చి వెళ్ళాడు మొన్న. ములక్కాయలు, ఆ ములక్కాయలు పచ్చడి పడతా. ములక్కాయ పచ్చడి కూడా బాగుంటుంది, అందుకని ఈరోజు ములక్కాయ పచ్చడి పెట్టి చూపిస్తాను మీకు. ఓకేనమ్మా, ఇప్పుడు ఇది ఆయిల్ పట్టేసి ములక్కాయ పచ్చడి పడదాం రండి. ఓకే అమ్మా, ఈరోజు వేరుశనగ గుళ్ళు తెలుసుగా, నేను ఎక్కువగా ఇదే పడుతున్నాను. చూస్తున్నారు ఇంటికి అవసరం ఇది, నువ్వులే ఎక్కువగా పడుతున్నాను. ఈరోజు వేరుశనగ గుళ్ళు పడుతున్నా. ఇక్కడ ఏమంటారంటే పల్లీల నూనె తీస్తున్నా ఈరోజు. పోతేనమ్మా తెలుసు కదా మిషన్ గురించి మీకు, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత 10 minutes వెయిట్ చేయాలి, తెలుసు కదా మీకు. ఆన్ చేసి ఇది చూడమ్మా, ఇది 90లో పెట్టుకోవాలి. ఇది 90. ఒక 10 minutes వెయిట్ చేయాలమ్మా, రోజు చెప్పేది. ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఈ పప్పులు వేసుకుందాం. పోతే చెప్తున్నాడు కదమ్మా, చాలామంది తీసుకుంటున్నారు. చాలామంది కూడా మా ఆంటీ అనో విజయదుర్గ గారు చెప్పారు మేము వచ్చామని చాలామంది ఫోన్ల మీద ఫోన్లు చేసి ఆఫీస్ నుంచి చాలా వెళ్తున్నాయి. ఒక్కసారి ఇది అవుతుందే అనుకోకండి. నేను ఎక్కడన్నా కనిపించినా కూడా మిషన్ తీసుకోవాలి. మన ఫంక్షన్కి వెళ్తే 2-3 నా దగ్గర మళ్ళీ ఈ నెంబర్ తీసుకున్నారు. స్క్రీన్లో కనిపిస్తే అన్నా కూడా మళ్ళీ ఇవ్వండి ఆంటీ అని చెప్పి తీసుకున్నారు నెంబరు. తీసుకుంటామండి, ఇదో అదో ఏదైనా ఒక మిషన్ తీసుకోవాలంటీ అని చెప్పి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు. అలాగే తీసుకోండి అమ్మ, తీసుకుంటే మీకే మంచిది. ఎందుకంటే శ్రమ బజార్కి వెళ్ళి పట్టించుకురాకుండా, లేకపోతే కల్తీ ఉన్న ఆయిల్ తినకోకుండా ఫ్రెష్ కదా ఇది, నేచురల్ ఫుడ్ అంటారు చూడు. అలాగే ఇదే పప్పులు తీసుకొచ్చి ఇలా నూనె తీసేస్తున్నాను కాబట్టి ఇది ఒరిజినల్. 3 కిలోలు పడితే కూడా 1 కిలో నూనె వస్తుందంటే 1 కిలో కొన్నదానికి కిలో నూనె వచ్చేస్తుంది మనకి బయట. ఎలా వస్తుంది? కిలో పప్పులు కొన్న రేటు కిలో నూనె ఇస్తున్నారు. ఎలా ఇస్తారో అది కెమికల్సే కదా. 10 నిమిషాలు అయిందమ్మా, పోస్తున్నాను చూడండి. పోసిన తర్వాత ఆన్ చేస్తా. అది ఇదిగో చూసారమ్మా, అదిగో దార ఎలా పడిపోతుందో. ఇది చూసారా, ఇది ఇలా వచ్చేస్తుంది. దార చూడండి ఎలా పడిపోతుందో ఫ్రెష్గా. అయిపోయిందమ్మా, శుభ్రంగా అంతా అయిపోయింది. చూసారా, ఇక లాస్ట్ కూడా వచ్చేసింది. ఒక్కసారి ఇది రివర్స్లో పెడతా. అది చూడండి లోపల ఉన్న నూనె ఎట్లా వచ్చేస్తుందో. ఆహా, నూనె చూడండి యథా మామూలు 400 grams క్లియర్గా వచ్చేసింది. చూసారుగా, ఇది ఇలా తెల్లగా కనిపిస్తుంది మనకి. దీన్ని 2 days పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఒక డబ్బాలో పోసేట్టు పెడతాను. 2 days అయిన తర్వాత చక్కగా తేరుకుంటుంది. అప్పుడు వంట దాంట్లో పోసేసుకుంటున్నా. చూసారుగమ్మా, నేను వాడుతున్నాను, నా ఆరోగ్యం చాలా బాగుంది. ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తీసుకుని వాడుకుంటే మన ఆరోగ్యాలు, మీ పిల్లల ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయి. దీనికంటే చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది ఆయిల్ షాపుల్లో. 1 కిలో వేరుశనగ గుళ్ళు తెస్తే దానికి ఆయిలే వచ్చేస్తుంది కిలో. ఎలా వస్తుంది? అందులో ఏదైనా కలపబట్టే కదా వస్తుంది. లేకపోతే కిలో తీస్తే 400 grams వచ్చింది నాకు. వాళ్ళు కిలో నూనె ఈ రేటుకే కిలో నూనె ఇచ్చేస్తున్నారు. అందుకని అది కల్తీ, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ఇది చాలా సింపుల్ అమ్మ. 20 minutesలో కేజీ పట్టొచ్చు. కేజీ గుళ్ళు తీసుకొచ్చి 20 minutesలో అయిపోతుంది. అది మీ ఆరోగ్యానికి మంచిదని నేను చెప్తున్నా. ఆలోచించండి. చాలామంది కొంటున్నారు. చాలామంది అమ్మ చెప్పారు విజయదుర్గమ్మ అని చాలామంది ఆఫీసుకు ఫోన్లు చేసి చాలామంది తీసుకుంటున్నారమ్మా. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనమ్మా. పోతే దీని గురించి చెప్పాను కదా మీకు. ఎక్కడ ఆల్ ఇండియా మొత్తంలో మీరు ఎక్కడ బుక్ చేసుకున్నా ఫ్రీ డెలివరీ, హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారు వచ్చి. మీకంతా
రెమో చూపిస్తారు క్లియర్గా. ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అంతా ఇచ్చేసానమ్మా. మళ్ళీ దీని నెంబర్ నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. 9030013387. ఓకేనమ్మా. ఆ నెంబర్ నా వీడియో చూసేటప్పుడే ఆ నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ చేయండి, అంతే. వాళ్ళే ఫాలో అయిపోతారు, మిమ్మల్ని ఫాలో అయిపోయి మీకు ఫోన్లు చేస్తారు. తప్పకుండా మీరు తీసుకోండి. చాలామంది తీసుకుంటున్నారు. ఆరోగ్యం మహాభాగ్యం, అంతగా నేను చెప్తాను. ఓకేనమ్మా. ఇక వెళ్తాను. ములక్కాయ పచ్చడి సూపర్గా పడతా. ఇప్పుడు చూడండి, ఇదిగో అమ్మ, చూసారా ములక్కాయలు ఊరు నుంచి వచ్చినాయి. మా మనవడు తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళు అట్టి పచ్చడి పడుతున్నానరా అంటే మళ్ళీ మా మనవరాలు తీసుకొచ్చి మేము తెచ్చుకుని అట్లా మొక్కలు కోసాలి మా మని మళ్ళీ కూడా తీసుకొచ్చి ఇచ్చింది. రెండే ఏం సరిపోద్దులే అని ఇప్పుడు వీటన్నిటిని పచ్చడి రెడీ చేస్తాను. ఎంత తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేసానమ్మా. ఈ ములక్కాయలని తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టేయింది అక్కడి నుంచి. ఓకేనా. ఇప్పుడు చూడండి, పోతే వీటికి కావాల్సిన దాంట్లో ఏమేంటంటే ఇదిగో చూడనమ్మా, ఒక 100 గ్రాముల పైన ఉంది, ఒక 125 గ్రాములు ఉంటుంది చింతపండు, ఇంతే. ఇదిగో సాల్ట్, ఇదిగో మెంతి పిండి, ఇదిగో పసుపు, ఇదిగో ఆవపిండి, ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇదిగో కారం, అంతే. చింతపండు నేను పొయ్యి మీద స్టవ్ మీద పెట్టి వస్తాను. ఓకేనమ్మా. ఇదిగో అమ్మ, ఇదిగో చూసారమ్మా, ఇదిగో చింతపండు దీంట్లో పెట్టా. చక్క వేడే కొద్దీ పిసకటాక నాకు ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని వేడి పెట్టేసి ఈ నీళ్ళు ఎగిరిపోతాయి శుభ్రంగా. ఆ తర్వాత దీని మీద వేడి నీళ్ళు పెట్టా కలపడానికి. చింతపండు పిసుకుతా కదా, కొంచెం పోయాలంటే మళ్ళీ చన్నీళ్ళు ఎందుకని వేడి నీళ్ళు పెట్టా. ఇది ఇట్లా ఉడుకుతూ ఉంటుంది చింతపండు. ఇది వేడి నీళ్ళు కావుతా సిమ్లో పెట్టేసా. ఇది హైలోనే ఉంచా. కాకపోతే ఇప్పుడు కూడా సిమ్లో పెట్టి ముక్కలు కోసుకోవటానికి వెళ్దాం పదండి. ఎక్కువ పీస్ తీయకూడదమ్మా. ఇదిగో ఇవి లావు ఇవి ఆవకాయ ముక్కలాగా చక్కగా చిన్నగా వస్తే చాలు. ఇదిగో ఎంత ముక్కలు చేశానో అది మాత్రం క్లియర్గా చూసుకోండి. ఈ ఒక్క ములక్కాయ వేసుకున్నా చక్కగా మీకు సరిపోద్ది. ఇలా కోసుకోవాలి, చూసుకోండి. ఇదిగో చూసారమ్మా, చక్కగా నేను కాశ్మీరీ పోసాను, ఎగిరిపోయింది. ఇక ఇది ఆపేస్తున్నా, చాలు. ఆరిన తర్వాత పిసుకుతా. ఇదిగో ఇది చూడండి, నీళ్ళు వేడెక్కిపోయినాయి, ఆఫ్ చేసేసా. ఇది తర్వాత రుబ్బుతా. చూసారమ్మా ఈ ముక్కల్ని. ఇగో ఇప్పుడు ముక్కల్ని ప్రాసెస్ అంతా చూపిస్తా ఇప్పుడు మీకు. ఇదిగో ముక్కలు తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నా. ఇదిగో ఆయిల్ పోస్తున్నాను చూడండి. ఇగో ముక్కలు చూశారు కదమ్మా, తోళ్ళు ఇష్టానికి తీయకూడదు. ఏదైనా 1-6 వస్తే తప్పితే ఊడిపోద్ది ఊరగాయలో. మనం కూర వండుకున్నప్పుడు బాగా పీసు తీస్తాం కదా, ఇవాళ తీయకూడదు. ఇలాగే కోసేసుకోవాలి ముక్కల్ని. ఓకేనా. అది ఇప్పుడు ఇటు సూపర్గా చేసి చూపిస్తా. ఈ ఊరగాయ అయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత ఊరితే సూపర్గా ఉంటుంది. చూసారు కమ్మా ఊరగాయ పచ్చడి కదా. ఈరోజు కూడా నేను తింటే నోరు ఊరేది లేదు, ఎందుకంటే పచ్చడి కదా, ములక్కాయ కదా, అందులో ఊరితే బాగుంటుంది. 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా వేరే బ్లాక్ చేస్తాను చూడు, అప్పుడు ఈ ములక్కాయ పచ్చడి వేసు తిని చూపిస్తాను మీకు. ఓకేనమ్మా. చూడమ్మా అదిగో బాగా కాకూడదు చూడండి. ఇంకొక ట్రిప్కి వస్తాయి చాలు. ఇది ఇంకో ట్రిప్కి వస్తుంది. అది అది అంటే ఒకటి అలవాటు అయిపోయి వచ్చింది. ఇది చక్కగా వేగితే తీసేసి ఇందులో పోసుకుంటా. టక్క టక్క చేసేస్తా. మీరు కూడా అలా టక్క చేసేయాలి. వంటలో పెద్ద సీన్ చేయక్కర్లే. అవి ఎంత మీకు ఆవకాయ పచ్చడి బట్టి కూడా చూపిస్తా, మాగాయ చూపిస్తా. అది పెద్ద సీనే లేదు. మొన్న మా ఫ్రెండ్ ఒక మామిడికాయ ఇచ్చింది ఒక్కటి. ఆ ఒక్క కాయని ఆవకాయ పట్టేశా. చూస్తారా పచ్చడి చూపిస్తాను ఉండండి. చూసారా మా ఫ్రెండు మొన్న ఒక్క మామిడికాయ ఇచ్చింది, ఒకే ఒక్కటి. ఇదిగో చూడండి, ఇదిగో ముక్కలు ఎట్టా కోసాను, టెంకితో సహా కోసా. ఇదిగో వెల్లుల్లిపాయలు చూడండి, ఒక్క కాయని ఆవకాయ పట్టా. చూసారా ముక్కలు ఎలా ఊరినాయో, ఎంత బాగుందంటే. ఇదిగో చూడండి సూపర్గా ఉంది. చూసారుగా అదనమాట. ఒక్క కాయైనా మీరు 4 కాయలైనా పట్టుకోవచ్చు. ఇదిగో చూడండి అమ్మా,
తోటలో ఎవరైనా తోటలో ఉన్న వాళ్ళు తోటలో మామిడికాయలు ఇస్తే 2 ఇచ్చారనుకో, ఆ 2ని ఆవకాయ పెట్టేయండి. కూరలో ఎన్నైనా వేసుకోగలం, వేసుకోలేం, అందుకని పెట్టేసేయండి. ఒక్క 1/2 డజన్ కాయలు తెచ్చుకోండి, భార్య భర్తలు ఇద్దరు ఉంటే చక్కగా బజార్లో కోయించుకొచ్చేయండి ముక్కలు. నేను ఆవకాయ ఎలా పట్టాలో చూపిస్తా, అప్పుడు పట్టుకుందరు కానీ. ఓకేనమ్మా? ఇదిగో చూడండమ్మా, చక్క ములక్కాయ ఏగి ఎంత వాసన వేస్తుందంటే కమ్మన వాసన. అదిగో ఈ చివరి ఏగిపోయింది కదా, చాలమ్మా, అలా చాలు. ఇవిగో చూడండమ్మా, మళ్ళీ ఇప్పుడు ఇవి కూడా అంతా కలిపి 3 ములక్కాయలు వేయించుకొచ్చాను చూసారుగా చక్కగా. ఇదిగో ఇప్పుడు ఇందులో సాల్ట్, అది చాలు. నాలుగు స్పూన్లు, అది చాలు. ఇదిగో అమ్మ మెంతిపిండి, ఇది చాలు. కొంచెం పచ్చడే కదా అందుకని. ఇదిగో పసుపు, అది చాలు. ఇదిగో ఆవపిండి చూసారుగా, అది చాలు. ఇక నేను ఇందులో ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతిపిండి వేసేసా. ఇప్పుడు ఆ చింతపండు రుబ్బుకొచ్చేస్తా. సూపర్గా ఆ చింతపండు చక్కగా రుబ్బేసి వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసి కలిపేసి రుబ్బేస్తా. ఓకేనమ్మా? రుబ్బుకొని వస్తాను, ఉండండి. ఇందుకు వెల్లుల్లిపాయలు ఇవి కూడా నూరుకొచ్చేస్తా, చాలు. ఇదిగో చూసారమ్మా, వెల్లుల్లిపాయల ముద్ద, అది చాలు. కొంచెం పచ్చడే కదబ్బా, గుమ్మగుమ్మలు. వంట చేసినా పచ్చళ్ళు పట్టినా ఏం పట్టినా గుమ్మగుమ్మలే. ఇదిగో చూడండి, చింతపండు చూసారా, ఇదిగో చక్కగా పేస్ట్ చేసేసా. ఇదిగో చూసారమ్మా, చేత్తోనే కలిపేస్తున్నా. ఇది కొన్ని పచ్చళ్ళలాగా తిరగమూత తర్వాత వేసుకుందాం అనేది కాదమ్మా, వేసేయాలి. అప్పుడే ములక్కాయ ముక్కల్లోకి వెళ్తుంది చక్కగా. ఇదిగో చూసారమ్మా, సూపర్గా కలిపేసా, అంతా వేసి నీట్గా కలిపా. ఇప్పుడు దీనిలో తిరగమూత వేస్తా. అందులో ఏమేస్తాను, అన్ని అంటే అన్ని ఆవాలు వేస్తా, ఊరికే అన్ని వెల్లుల్లిపాయలు వేస్తా, 4 ఎండుమిరపకాయలు వేస్తా, అంతే. ఇంకేమైనామ్మా చూద్దరు కానీ. పప్పు లేను, ఇక పప్పుల పాట ఎప్పుడు చెప్తానే ఉంటాగా, ఇక అంతే. ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసానమ్మా, అంతే. ఇంకేం వేయలే. సిమ్లో పెడతా. సిమ్లో పెట్టి కొంచెం నూనెలో కూడా కొంచెం పసుపు వేస్తే ఆ కలర్ వేరుగా ఉంటుంది. అదిగో వేసా చూసారా. ఇప్పుడు ఇంగు వేస్తున్నా. ఇంగు వేసేసా, పొయ్యి ఆఫ్ చేసానమ్మా. ఇదిగో పొయ్యి ఆఫ్ చేసా, పట్టుకెళ్దాం పదండి. నూనె చల్లారిన తర్వాత వేస్తా. ఇప్పుడు అందాక ఏగిపోయినాయి కదా, ఈ నూనెలోనే ఉంటే ఇంకా ఏగిపోతాయి, అందుకని ముందు వీటిని పోసేసా. నూనె ఆరిన తర్వాత పోసుకుందాం. ఇగో ఏగిపోయినాయి కదా, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఏగిపోయినాయి, అందుకని ఈ ముందు తీసేసా. ఈ నూనె చల్లారుతుంది. ఇదిగో అంతా ఇందులో ఉండి కొంచెం చల్లారినాక పోద్దాం, వేడివేడిది కాకుండా. చికెన్ పచ్చట్లో అట్లా అయితే అది చికెన్ ముక్కలే కాబట్టి వేడివేడిది పోస్తే ఏం కాదు, ముక్కలు ఆక్కుంటుంది, మెత్తబడద్ది. ఇది ములక్కాయ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, వేయించాం కదా, అందులో వేయించడికి ఇరిగిపోతున్నాయి, అందుకని ఇది ఆరిపోయినాక చక్కగా పోస్తా. ఓకేనమ్మా? మొత్తం నూనె అంతా పోసినాక చక్కగా కలగలిపినాక అప్పుడు ఉప్పు చూస్తా. ఇదిగో చూసారమ్మా, ఇందులో ఏమీ లేవు, ఆవాలే అడుగున, ఇంకేమీ లేవు. ఎంత జాగ్రత్తగా కోసినా కూడా ఒక్కొక్కటి ముక్క అయిపోయింది. అయినా పర్వాలేదు, లోపలికి వెళ్తుంది బాగా. ముక్కలు మందంగా ఉంది కదమ్మా, చక్కగా లావుగా సగం ముక్క అయినా కూడా పర్వాలే, పచ్చడి సూపర్గా ఉంటుంది. చూద్దాం ఉప్పులు కారాలు. సూపర్గా ఉంది, ఉప్పు కారం అన్నీ సూపర్గా ఉన్నాయి.
ఓకేనా? ఎవరో తీసే ఉంది, తలుపు తీసే ఉంది. ఇదిగో మా మేనగాళ్ళ పాత ఆవిడే చాలాసార్లు మన వీడియోలోకి వచ్చింది. ఈడే మా మనవడు, దీని కొడుకే తెచ్చిపెట్టాడు ములక్కాయలు. ఇదిగో వెనకాల పెట్టమ్మా. నాకు ఇప్పుడే పెట్టాను, సమయానికి వచ్చావు. పులుపు ముక్కల్లోకి వెళ్ళాలి, ములక్కాయల్లోకి. ఇంకా కారం పడద్దా? సూపర్గా ఉందమ్మా. ఇలాగే పడతా ఉంది, ఇలాగే పేరు తెచ్చుకుని అందరిని కేకేసి భోజనాలు పెట్టి ఇట్లాగా ఆ పచ్చడి వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి అని తెచ్చి దాని పచ్చడి నెలకొలుస్తాయి. చాలా బాగుంది. బాగుంది కదా? కొంచెం పుల్లగా అనిపిస్తుంది, అయినా ముక్కలోకి వెళ్ళాలిగా. ఇప్పుడేగా ముక్కలు పచ్చి కదా, వేయించాను కదా, ములక్కాయ ముక్కలు వేయించాలి. అదే వాసన వచ్చింది. మరి ఏంటనుకున్నా అదనమాట. చూశారుగమ్మా. ఇక 2 days, ఇప్పుడు 2 రోజులు కదపనమ్మా దీన్ని, ఇలాగే ఉంచేస్తా. 2 days తర్వాత కలుపుతాను. సూపర్గా పులుపు ఉన్నదంతా కారం ముక్కల్లోకి ఎక్కుద్ది. ఓకేనమ్మా? సూపర్. ఇకపోతే చేయగడికి వచ్చి మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడతా. చూశారుగమ్మా, పచ్చడి పట్టేశాను. మీకేంటి బాధ? అమ్మ తినలేదు, తినపోతే మాకు చూసినట్లేదు, మాకు తిన్నట్లేదు అనిపిస్తారు. ఇప్పుడే కదా పచ్చడి పెట్టాను, ఇంకా 2 days తర్వాత తినాలన్నమాట. 2 days తర్వాత మళ్ళీ ఇంకో వ్లాగ్ చేసేటప్పుడు తప్పకుండా ఈ ములక్కాయ పచ్చడి వేసుకుని తిని చూపిస్తాను మీకు. మా మేనగాళ్ళు వచ్చింది కదా, ఈవిడ కూడా టేస్ట్ చేసింది కదా. ఇప్పుడు మీకు చెప్తాను, పాప చాలామంది అడుగుతున్నారమ్మా, అమ్మ భద్రాచలం ఎప్పుడు వస్తారని. కానీ నేను ఇప్పుడు వ్లాగ్ చేశాను, మళ్ళీ మీకు ఏ టైంలో పెడతారో ఇది నాకు తెలియదమ్మా. మీరు నిజంగా నేను రేపు పొద్దున్నే తెల్లవారుజామున భద్రాచలం వెళ్తున్నాం. అది ముందు చెప్పండి అమ్మా, ముందు చెప్పండి అంటే కుదరలేదమ్మా, నాకు కుదరదు. నేనేమో ఫిక్స్ అవ్వడమే, మనుషులందరూ కుదిరి ఫిక్స్ అవ్వడం, ఇప్పుడు ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయిన తర్వాత 2-3 రోజుల ముందే తెలిసింది. ఈ లోపల చెప్పడానికి వ్లాగ్ వెంటనే వేసేరు, ఆల్రెడీ ఉన్నాయి వేస్తూ ఉంటారు. సారీ అమ్మ, ఏమనుకోవద్దు. కానీ రేపు పొద్దున భద్రాచలం వెళ్ళి ఆ స్వామివారికి అక్షంతలు ఇవ్వడానికి తెల్లవారుజామున బయలుదేరుతున్నాం. 4వ తారీఖు మార్నింగ్ తెల్లవారుజామున బయలుదేరుతున్నాం. మీకు ఈ వీడియో ఎప్పుడు వస్తో కూడా నాకు తెలియదు. ఓకేనమ్మా? ఈసారి మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు ఇప్పుడు 91,000 దాకా అవుతున్నాయమ్మా సబ్స్క్రైబర్లు. బాగా చేశారు, బాగా మీరు అందరూ చెప్తున్నారు, చాలా చాలా సంతోషం నాకు. కాకపోతే ఏంటంటే మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనమ్మా? 93 వ్లాగ్స్ దాకా అయిపోయినాయి. 100 అయ్యేది బాగా చేస్తా, ఏదైనా మంచి వెరైటీగా చేస్తా 100ది. ఓకేనమ్మా? 93 అయినాయి ఇప్పటికీ. ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.